75 plus entrepreneurs. Student exchange program, internship abroad. KL, deemed to be university. ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి నేపథ్యంలోనే ఇటు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు నాయకులతో అదేవిధంగా ప్రజలతో మమేకమవుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతు పలకాలని చెప్పి కూడా సమావేశాలు చర్చలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు. సార్ నమస్తే. ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్తున్నారు? ఎక్కడైనా సమావేశాలు నిర్వహించినప్పుడు వాళ్ళకి ఎలాంటి చర్చలు జరుగుతుంది సమావేశం? రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల సంఘాలు, వివిధ ప్రామినెంట్ కుల సంఘాలు, ప్రజా సంఘాలతోటి, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న మేధావులతోటి సమావేశం పెట్టుకుంటూ తిరుగుతున్నాము. ప్రతి ఒక్క మేధావి కానీ కుల సంఘం పెద్దలు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా కుల గౌరవం పెరిగింది, మా కులానికి గుర్తింపు వచ్చింది, మా కులం యొక్క అభివృద్ధి పునాదులు పడ్డాయని చెప్పి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మా కులానికి మొదలు ఎవరు గుర్తింపు లేదు, అత్యంత వెనుకబడిన కులాలు కూడా ఈరోజు మా కులానికి కార్పొరేషన్ ఉంది, మా కులానికి చైర్మన్ ఉన్నాడు. మా కష్టం వస్తే చైర్మన్కి ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్లకు, ఆఫీసర్లకు, పోలీసు వాళ్ళకు బెదిరిస్తున్నాడు. మా కులం యొక్క ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగిందని ఒడ్డెర కులంలా చిన్న చిన్న కులాలు మత్స్యకారులు, ముదిరాజులు, రజకులు, న్యాయబ్రాహ్మణులు, ఈ కులాలకు గతంలో గుర్తింపు లేదు. ఈరోజు ఆ కులాలందరూ కూడా ధైర్యంగా మాట్లాడి ముందుకు వచ్చేటటువంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అత్యంత వెనుకబడిన కులాలకు కూడా ఎమ్మెల్సీలు ఇచ్చాడు, ఎంపీటీసీలు ఇచ్చాడు, జడ్పీటీసీలు ఇచ్చాడు, చైర్మన్లు ఇచ్చాడు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి ఈ కులాల మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. కార్పొరేషన్ చైర్మన్లు కేవలం పదవి అలంకారప్రాయంగానే ఉన్నాయి, ఎక్కడ నిధులు కార్పొరేషన్లకు కేటాయించలేదని ప్రతిపక్షాలు అంటారు. మన రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంది. ఈ స్కీమ్ను అమలు చేస్తుండంటే తెలంగాణలో, కర్ణాటక వాళ్ళు బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు వేరే రాష్ట్రాల్లో. ఎట్లా అమలు చేస్తుండ్రు? జగన్మోహన్ రెడ్డికి బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇంత బడ్జెట్ ఏడ ఉంది? ఏమన్నా ప్రింటింగ్ మిషన్ ఇట్లా పెట్టి నాయన ఈ స్కీమ్లకు కోట్లు, వేలు, వందల కోట్లు కావాలి, ఎక్కడికి వెళ్ళి తెస్తున్నాడు అని వేరే ఎవరు చీఫ్ మినిస్టర్ ఉన్నా ఈ స్కీమ్లు అమలు చేయలేరు. అంత బడ్జెట్ ఈ స్కీమ్లకు కావాలి. కార్పొరేషన్ పెట్టిండంటే ఖచ్చితంగా బడ్జెట్ ఇస్తాడు, ఈ కులాల అభివృద్ధికి పాల్పడతాడు. మనిషికి రెండు కావాలి, ఒకటి డబ్బే కాదు, ఆకలి. అది ఆకలి పోరాటం కాదు, బీసీది ఆత్మ గౌరవ పోరాటం. మాకు మా యొక్క సమాజంలో గౌరవం పెరగాలి. మా కులాలకు ఎట్లున్నది? కులం పేరు మీద అరే గుల్లోడా, అరే యాదవుడా, అరే కుర్మోడా, అరే చాకలి, అరే మంగళ అని పిలుస్తారు ఊళ్ళ. ఈరోజు అట్లా ఎవరు పిలుస్తలేరు. పిలిస్తే తీసుకుపోయి లోపటేస్తున్నారు కాంపిటెంట్. ఆ విధంగా కులాల యొక్క గౌరవాన్ని ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. కొన్ని కులాలను కులం పేరు మీద పిలిస్తే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. కాబట్టి పేద కులాల ఆకలితో పాటు ఆత్మగౌరవం కూడా పెంచాడు. ప్రతి ఒక్కరు చదువుకునేటట్టుగా, బాల కార్మికులు లేకుండా చేసేటట్టుగా, ప్రతి ఒక్కరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు మొదలు తెలుగులో కూడా మాట్లాడరాకూడదు. ఈరోజు మమ్మీ డాడీ అనడం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. రేపు వాళ్ళు చదువుకోనికి నేను మొన్న అమెరికాకు పోయినా. అమెరికాకు పోయి ఒక మీటింగ్ పెట్టాము. అక్కడ బీసీలేదు చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళ సగం మంది ఏపీ వాళ్ళే ఉన్నారు. ఏపీ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు పోతున్నారు, ఇంజనీరింగ్ చదివి, మెడిసిన్ చదివి. కాబట్టి ఇక్కడ చదువులో విప్లవం వచ్చింది ఇక్కడ. అదే కర్ణాటక ఉంది, బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. బీహార్లో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. యూపీలో బీసీలే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఛత్తీస్గఢ్ అక్కడ ఈ స్కీములు లేవు. పేద పిల్లలు చదువుకుంటలేరు. వాళ్ళంతా పశువుల కాడికి, గోళ్ళ కాడికి, పెట్రోల్ బంకుల పెట్రోల్ పోసుకుంటా, హోటల్లో బాల కార్మికులుగా, వ్యవసాయంలో బాల కార్మికులుగా కలవనికి, కోయడానికి, ఎడ్డు మేపడానికి, గొర్రెలు మేపడానికి ఇట్లా పోతున్నారు. అందుకే ఇక్కడ పిల్లలందరూ ఏమవుతున్నారు? చదువుతున్నారు. చదివిన వాళ్ళందరూ రేపు ఏమవుతారు? ఆఫీసర్, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, డిప్యూటీ కలెక్టర్లు అవుతారు, ఎస్పీలు అవుతారు. ఏది కాకపోతే లీడర్లు అవుతారు. ఇట్లా బీసీ ఆదరణ పథకం తీసుకొని వస్తానన్నారు మీరు ఎన్నికలకు ముందు. దానికి మాకు పనిముట్లు వద్దు, పదవులు కావాలి. మాకు పనిముట్లు వద్దు, చదువులు కావాలని బీసీలను కోరుకుంటున్నాం. మా గొర్రెలు ఎందుకు, సుత్తి కొడవలు ఎందుకు? మాకు వాటితోటే ఇన్ని రోజులు భ్రష్టు పట్టాం. మాకు చదువు లేకుండా, అధికారం లేకుండా పనిముట్లతోటే భ్రష్టు పట్టాం. ఇంకా మమ్మల్ని కొనబోయి చంద్రబాబు అది కత్తి, కొడవలి,
గొడ్డలి సుత్తే ఇవి ఇస్తే మా కులాలు ఎన్నో డెవలప్ అవుతాయి అవన్నీ. కాబట్టి మాకు చదువులు కావాలి, మాకు పదవులు కావాలి, అధికారం కావాలని మా బీసీలంతా కోరుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టంతో అమలు చేస్తామని చెప్పి టీడీపీ చెప్తున్నారు. బీసీ రక్షణ చట్టం ఆంధ్రప్రదేశ్లో చేస్తే కాదు, బీసీ ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కులాలను తిడితే చట్టాలు చేయవచ్చు. మొత్తం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నట్లు బీసీలకు కూడా యాక్ట్ చేయాలని నేను ఢిల్లీలో కొట్లాడుతున్నా పార్లమెంట్లో. మా పార్లమెంట్ సభ్యులందరం పోయి బీసీ బిల్లు కూడా పెట్టించా. బీసీ బిల్లు దేశంలో ఏ పార్టీ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు మేమంతా బీసీ బిల్లు పెట్టాము. ఆ బీసీ బిల్లు ఈపది కాకపోతే రేపు పాస్ చేపిస్తాం. బీసీ బిల్లు కావాలని చాలా రోజులుగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి, బీసీలం బిచ్చగలం వాటాదాడము, ప్రజాస్వామ్యంలో మా మాట మాకు కావాలని ఎన్నో రోజులు కోరాడుతున్నాం. కానీ ఈ బీసీ బిల్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. ఈ దఫా మీరు అధికారంలోకి వస్తే రక్షణ చట్టం తీసుకురాగలుగుతారు. రక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వం కావాలి, అది పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టం చేయాలి. దానికి అనేక అవరోధాలు ఉన్నాయి. అందుకే దాన్ని బిల్లు పెట్టి పార్లమెంట్లో చట్టం చేసేది మేము వైఎస్ఆర్సీపీ నుంచి ఆల్రెడీ ప్రాసెస్ చేశారు. ఇప్పుడు మరీ ఎక్కువ యాక్టివిటీ చేస్తాం. బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్తున్నారు. బీసీ బిల్లు పెట్టిండా ఆయన 14 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. ఎన్డీఏలో భాగస్వామి గతంలో బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టిండా. పార్లమెంట్లో 8 పార్టీలు బీసీ పార్టీలు ఉన్నాయి. డిఎంకే, అన్నాడీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, ఇంకా అనేక పార్టీలు 8 పార్టీలు ఉంటే 8 పార్టీలు ఏనాడైనా బీసీ బిల్లు పెట్టా. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ బిల్లు పెడితే దేశం అంతా నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయారు. అవురా జగన్మోహన్ రెడ్డి బీసీయా, ఇది ఎట్లా పెట్టింది బిల్లు చర్చ చేసారు. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు కలిసి అడుగుతాడు, కృష్ణయ్య బీసీ బిల్లు గురించి ఇంకా కొట్లాడు, పార్టీ మొత్తం నీకు మద్దతు ఇస్తుందని చెప్తాడు. అంత కమిట్మెంటు, అంత ధైర్యము. బీసీలకు ఎవరైనా మద్దతు చేయడానికి భయపడతారు. నన్ను చూస్తేనే భయపడి పారిపోతారు. అమ్మో కృష్ణారావు గడిచిండా, కృష్ణారావు డోరెత్తితే బీసీ అంటాడు, బీసీలకు అవి కావాలి ఇవి కావాలని కొట్లాడతాడు. ఈయనతోటి మాట్లాడితే నాకు ఓసీలు వ్యతిరేకమవుతారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యశాలు ఎంత గొప్పవి. బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలని నోరు లేని పేద కులాల గురించి ఎదగుద్దుకొని మాట్లాడేటువంటి మొరగాడు ఒక జగన్మోహన్ రెడ్డి. చివరిగా చెప్పండి సార్, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అని చెప్తున్నారు. ఇన్ని 14 ఏళ్ళు పరిపాలించాడు చంద్రబాబు, అప్పుడు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. అప్పుడు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు. ఆ రోజు చేయని మనిషి ఈరోజు చేస్తాడంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అరే ఏదో అధికారం కోల్పోయి పిచ్చెక్కింది ఆయనకు, అందుకే లేని పోని మాటలు మాట్లాడుతున్నాడు మత్తులో అని చెప్పి ప్రజలందరూ కామెంట్ చేస్తున్నారు. 14 ఏళ్లలో చేయని జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే 1 మంత్లో చేశాడు. కాబట్టి మాట ఇస్తే తప్పని కుటుంబం జగన్మోహన్ రెడ్డిది. రైట్ సార్, థ్యాంక్ యూ. అది మొత్తం మీద ఏదైతే 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఎన్నికల సమయంలో చెబుతున్నటువంటి కల్లబోలి మాటలు నమ్మేటువంటి స్థితిలో ప్రజలు లేదు. నిజంగా బీసీలకు న్యాయం జరిగిందంటే కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆదరణ పథకం అనేది పనిముట్లతో ఇంకా మిగిలిపోయేటటువంటి స్థితిలో బీసీలు లేరు. వైసీపీ గవర్నమెంట్లో పూర్తిగా కార్పొరేషన్ నాయకులు అదేవిధంగా ఎడ్యుకేషనిస్టులు అయ్యేటువంటి పరిస్థితులు అయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నాయి. తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలుపొందించుకుంటేనే బీసీలకి జరగాల్సినటువంటి సంక్షేమం జరుగుతుందని చెప్పి కూడా బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.